హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వినాయక చవితి వ్లాగ్ చేస్తున్నాను అనమాట అండి. సో చాలా ప్రత్యేకమైన రోజు కదా వినాయక చవితి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇది వినాయక చవితి గణపతి బప్ప మనకి జ్ఞానం, ఐశ్వర్యం, శుభారంభాల దేవుడు కాబట్టి ఈ వీడియోలో నేను చూసుకున్న గణపతి యొక్క పూజ, సో చిన్న వినాయకుడి స్టోరీ ఒకటి చెప్పుకుందామండి. సో అలాగే నేను చెంకు చక్రాలు ఆర్డర్ ఇచ్చాను కదండి, అది కూడా వేసి దీపాలు పెట్టాను. సో ముందు రోజు వెళ్ళి అన్ని సామాన్లు తెచ్చేసుకున్నాం పూజకి, చవితికి. సో వినాయకుడి విగ్రహం తీసుకున్నాం అనమాట. మీనాకరి పీట తీసుకున్నాము. సో తర్వాత డెకరేషన్ చేసినప్పుడు డిఐవై పెట్టేసాను, యాజ్ యూజువల్ నేను చేసింది. సో ఆ రోజు 5 రకాల పిండి వంటలు చేద్దాం అలా చేశాను అనమాట అండి. సో బూరెలు, గారెలు, లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఈ మీనాకరి పీట అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఈ వినాయక చవితిగా కొన్నాం ఈ పీట. యాక్చువల్గా దీని డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను చిక్పేటలో కొన్నాను. సో ఏ షాప్ కాస్ట్ ఎంత అనేది మీరు నాకు కామెంట్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ అవి ఇస్తాను అనమాట అండి. సో చాలా నీట్గా మీనాకారి వర్క్తో పీట చాలా అద్భుతంగా చాలా బాగుందండి కలగా. సో పత్రి అవన్నీ రెడీ చేసుకున్నాను. ఈలోపు నేను పిండి వంటలు పైనాపిల్ కేసరి చేస్తున్నాను అనమాట అండి. దానికి కేసరి మరిగిస్తున్నాను. ఈలోపు కుడుములు కూడా బాయిల్ అవుతున్నాయి అనమాట అండి. సో చక్కగా యాజ్ యూజువల్ ఇంటి ముందు ముగ్గేసేసుకున్నాను. హాల్లో వినాయకుడికి చక్కగా ఇలా అలంకరణ చేసి పువ్వులు అవి పెట్టాను అనమాట అండి. సో ఈ విధంగా మేము చక్కగా వినాయక చవితికి బాగా మంచిగా అలంకరణ చేసుకున్నామండి. సో ప్రసాదాలు రెడీ అయిపోయి, ఇది కూడా పువ్వులు పూజ చేయడానికి చాలా బాగుంది కదా. సో ఇది కూడా మా ఇంటి దగ్గరే కొన్నాం అనమాట అండి, చాలా బాగుంది. సో వినాయకుడి వెనకాల వేసాను కదా, అది కూడా ఇక్కడ తీసుకున్నాను. సో ఇలా అలంకరించేసాను అనమాట ప్రతిదీ. సో నేను మీకు ఒక కథ చెప్తానండి. వినాయక చవితికి పూజ చేసుకున్నాను కదా, పూర్వం గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండాడు అనమాట అండి. ఘోర తపస్సు చేస్తే శివుడు ఆ తపస్సుకి బాగా మెచ్చి ప్రత్యక్షమయ్యి ఏమన్నా వరం కోరుకోమంటే గజాసురుడు శివుడు పొట్టలో ఉండాలని చెప్పేసి ఆ వరం కోరుకుంటాడు. శివుడు ఇంకొకసారి వరాలు అడిగాక వెనక్కి తీసుకోలేడు కదా, సరే అని చెప్పేసి శివుడు గజాసురుడు అనే రాక్షసుడి పొట్టలోకి వెళ్ళిపోతాడు అనమాట. లోపు విష్ణుమూర్తికి తెలిసి నందీశ్వరుడు రూపంలో వచ్చి విష్ణుమూర్తి ఆ రాక్షసుడి పొట్ట చీలుస్తాడనమాట. లోపు శివలింగం రూపంలో పొట్టలోకి ఉంటాడు కదా ఈశ్వరుడు. శివలింగం రూపంలో బయటకు వచ్చేసాక అప్పుడు శివుడు అడుగుతాడు, ఏం కోరిక కావాలంటే నా శిరస్సుని పూజ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ వరం అడుగుతాడు అనమాట అండి. అప్పుడు సరే అని చెప్పేసి శివుడు వరం ఇస్తాడు. ఈలోపు పార్వతీదేవి స్నానం చేస్తూ నలుగుపిడితో చిన్న బాలుని తయారు చేస్తుంది కదండి. ఆ బాలుని తయారు చేసి ప్రాణం వస్తుంది. ఆ బాలుని బయట సింహద్వారం దగ్గర ఉండమని చెప్తే ఈలోపు శివుడు వస్తాడు. శివుడు వచ్చాక ఏంటి ఎవరంటే అడ్డుపడుతుంటే కోపం వచ్చి తల నరికేస్తాడు కదా. సో ఈలోపు పార్వతీదేవి వచ్చి కోపంగా ఏంటి ఇలా చేశారని చెప్పేసి భర్తను ప్రశ్నించగా, సో ఉత్తరం దిక్కు ఉన్న ఏనుగు ఒక తలని తీసుకురమ్మంటారు. సో అలా గజాసురుడు తల బాలుడు పెట్టి గణపతి అని చెప్పేసి నామకరణం చేస్తారు. సో అదే మనం వినాయక చవితిగా ప్రతి సంవత్సరం చవితి నాడు చేసుకుంటాం అనమాట అండి. సో ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, సింపుల్గా చెప్పాను. సో పూజ హ్యాపీగా అయిపోయిందండి. 2వ రోజున మేము వినాయకుడిని నిమజ్జనం చేసేద్దామని చెప్పేసి పూజ అంతా అయిపోయాక నెక్స్ట్ రోజు Day 2 అనమాట. ఇది నా పూజ అయిపోయింది. చెంకు చక్రాలతో నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను కదా, విగ్రహం పెట్టి దీపం మరి పెట్టి సేమియా కాసానండి. సో మీకు చూపించాను కదా ఈ బొట్ట, నేను పువ్వులు వేసాను కదా. సో చూసారా అది ఎంత బాగుందో. సో చక్కగా బాగుంది కదా. సో అందంగా నేను అలంకరించేసుకుని, సో ఒక్కసారి వెనకాల చెప్పాను కదా ఆ బొట్టుతో పాటు ఇది కూడా తీసుకుందాం అనమాట అండి. సో ఈ విధంగా మేము 2వ రోజు పూజ చేసేసుకుని హ్యాపీగా వినాయకుడిని నిమజ్జనం చేసేసామండి. సో 3 సార్లు యాక్చువల్గా వినాయకుడిని పాలు వేసి కలపాలి, పచ్చిపాలు. సో ఈ విధంగా చేసేసుకున్నాక Day 2లో దీపాలు గొనివేయక వినాయక చవితి నాడు హ్యాపీగా నెక్స్ట్ Day 2 రోజు నిమజ్జనం చేసుకున్నామండి. కొంతమంది 3 days, 5 days, 7 days, 9 days, 11 days అలా ఉంటారు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో విధంగా గుడి గది కూడా మేము ఇక్కడ తీసుకున్నాం అనమాట అండి. సో అంతే అండి నా ఈ చిన్న విన్నీలో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.